నమస్తే ఫ్రెండ్స్, ఏపీడిఎస్సి 2024కి సంబంధించి ఒక గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది. ఆ అప్డేట్ అయితే ఇక్కడ మనం చూసినట్లయితే పరీక్షలు వాయిదా శుభవార్త చెప్పిన హైకోర్టు. దీనికి సంబంధించి పూర్తిగా అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాంతోపాటుగా ఏపీ టెట్కి సంబంధించి ఒక అప్డేట్ కూడా రావడం జరిగింది. ఆ అప్డేట్ ఎందుకు కూడా చెప్పుకుంటాం. అంతకంటే ముందుగా ఏపీడిఎస్సి కోసం ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో, ఎవరైతే టెన్షన్ పడుతున్నారో, ఎగ్జామ్ వాయిదా పడుతుందా లేదా, లేకుంటే కరెక్ట్ సమయానికే జరుగుతున్నాయా అనేటువంటి సమయంలో, అంటే ఇంకా రేపు అనగా 5 మార్చి 2024 మనకు హాల్ టికెట్స్ డౌన్లోడ్ అయితే ఏపీడిఎస్సి 24కి సంబంధించి అని చెప్పేసి చెప్పడం జరిగింది. అంతకంటే ముందు రోజే మనకు ఈ పరీక్షలు వాయిదా అంటూ హైకోర్టు చెప్పడం ఒక గుడ్ న్యూస్ అని చెప్పాలి. ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకు ఒక మంచి అవకాశం అని చెప్పుకోవాలి. మనకి సంబంధించి ఇంకా ఏం చెప్పారు, దీనికి సంబంధించి ఇంకా ఎంత సమయం ఇచ్చారు, మళ్ళీ నెక్స్ట్ డిఎస్సి ఎగ్జామ్ ఎప్పుడు ఉండబోతుందని ఇప్పుడు మనం చూసుకునే ముందర కూడా ఫస్ట్ ఏపీ టెట్ సంబంధించి అప్డేట్ ఎందుకు కూడా చూసేద్దాం. చాలామంది కూడా ఇప్పటివరకైతే స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి అలాగే ఎస్జిటి పోస్టులకు సంబంధించి పేపర్ 1 అయితే కూడా రాయడం అయితే జరిగింది. దానికి సాలుగా ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. ఆ అప్డేట్ ఎందుకు కూడా ఇప్పుడు చూద్దాం. మనం ఇప్పుడు ఏపీ టెట్ వెబ్సైట్లో అయితే ఉన్నాం. ఏపీ టెట్ వెబ్సైట్ లింక్ నేను మీకు కింద వీడియో డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను. మీరు అక్కడ నుంచి కూడా డైరెక్ట్గా మీరు ఏపీ టెట్ వెబ్సైట్లో వెళ్ళి ఆ అప్డేట్ కూడా చూసుకోవచ్చు. ఇప్పుడు అప్డేట్ ఏందని చూసుకున్నట్లయితే ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే మనకు ఇవన్నీ కూడా క్లోజ్డ్ అని చెప్పేసి చూపిస్తుంది. జస్ట్ ఇక్కడ కింద మీరు డైరెక్ట్ చూసుకున్నట్లయితే రెస్పాన్స్ షీట్స్ అని చెప్పేసి ఉంది. ఎదురుగా క్యాండిడేట్ ఐడి ఉంది. దాని మీద క్యాండిడేట్ లాగిన్ అని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకి ఇక్కడ వస్తుంది. ఇక్కడ మీరు మీ యొక్క క్యాండిడేట్ ఐడి అలాగే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ ఇచ్చినటువంటి క్యాప్చా ఇచ్చేసి మీరు లాగిన్ అన్నట్లయితే కనుక మీ యొక్క రెస్పాన్సెస్ అనేవి అక్కడ డిస్ప్లే చేయడం అయితే జరిగింది. సో ఇక్కడ డీటెయిల్స్ లేవు కాబట్టి నేను ఇక్కడ చేయలేకపోయాను. సో మీ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా ఇచ్చేసి మీ యొక్క రెస్పాన్సెస్ అనేవి, అంటే ఇప్పటి వరకు ఎవరైతే ఎగ్జామ్స్ రాశారో వాళ్ళైతే చూసుకోవచ్చు. ఇంకా హిందీ అలాగే ఇంగ్లీష్ సంబంధించి ఎగ్జామ్స్ జరగాల్సింది ఉంది. అయితే ఇప్పటివరకు ఎవరైతే రాశారో వాళ్ళ యొక్క రెస్పాన్సెస్ అనేవి ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని మీరు మీ యొక్క ఆన్సర్ కీతో మీకు ఎన్ని మార్కులు వస్తున్నాయి అనేది కూడా చూసుకోవచ్చు. అయితే అవి ఖచ్చితమైన మార్కులు కాకపోవచ్చు. ఎందుకు అంటే మనకు ఇక్కడ ఏపీ టెట్ షిఫ్ట్ల వారీగా మనకు ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరిగింది. సో అందుకని ఇక్కడ మనకు నార్మలైజేషన్ ప్రాసెస్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ కింద నార్మలైజేషన్ అని చెప్పేసి ఇక్కడ మీకు క్లిక్ హియర్ అని చెప్పేసి ఉంది. సో మీరు అది కూడా ఒకసారి చూసుకోవచ్చు. ఎగ్జామినేషన్ షెడ్యూల్ కూడా ఇవ్వడం జరిగింది. చూడండి, ఇక్కడ ఏపీ టెట్ ఫిబ్రవరి 2024 నార్మలైజేషన్ ఫార్ములా అని చెప్పేసి క్లిక్ హియర్ ఉంది కదా, అది కూడా ఓపెన్ చేస్తే మీకు నార్మలైజేషన్ ఫార్ములా కూడా మీకు కనిపిస్తుంది. సో దాంట్లో ఎవరికైతే ఏ షిఫ్ట్లో అయితే హార్డ్గా వచ్చిందో పేపర్ వాళ్ళకి మార్కులు కలిసే ఆస్కారం ఉంటుంది. కాబట్టి మీరు ఇప్పుడు చెక్ చేసుకున్న తర్వాత మీ రెస్పాన్స్ షీట్స్ అక్కడ వచ్చిన మార్కులకి అటు ఇటు అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఎవరు కూడా మీరు యొక్క ప్రిపరేషన్ అనేది మీరు కోల్పోకుండా అయితే ఉండండి. సో ఇది మనకి ఇక్కడ చూసుకున్నటువంటి అప్డేట్ ఏపీ టెట్కి సంబంధించి. అయితే ఇప్పుడు మనం చూసాం కదా, మనకు ఏపీ డిఎస్సి 2024 సంబంధించి హాల్ టికెట్లు విడుదల అయ్యే సమయంలో, అంటే మనకు హాల్ టికెట్లు మార్చి 5న విడుదల చేస్తాము అని చెప్పేసి ఉంది. తర్వాత మనకు 15 మార్చి 30 మార్చి వరకు అయితే ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తామని చెప్పేసి మనకు ఏపీ మనకు వెబ్సైట్ ఏదైతే ఉందో విద్యాశాఖ కమిషనర్ గారికి చెప్పడం అయితే జరిగింది. కాబట్టి దానికి సంబంధించి మనకు హైకోర్టులో కోర్టు కేసు నడుస్తుంది. కాబట్టి ఆ తరుణంలో మనకు ఇంకా ఒకరోజు ముందే, అంటే 4 మార్చిన అయితే మనకు అప్డేట్ అవ్వడం జరిగింది. అదేంటంటే ఈ పరీక్ష ఏదైతే ఉందో ఏపీడిఎస్సి అలాగే ఈ టెట్ పరీక్ష ఏదైతే ఉందో దానికి మధ్యలో 4 వారాలు గడువు ఉండాలి, 4 వారాల వ్యత్యాసం ఉండాలి, అంటే చదువుకోవడానికి ఆస్కారం ఇవ్వాలని చెప్పేసి ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ అప్డేట్తో ఇప్పుడు ఏమైందంటే ఈ డిఎస్సి పరీక్షలు ఏవైతే ఉన్నాయో ఏపీలో, సో అవి వాయిదా పడ్డట్టే అని చెప్పుకోవచ్చు. అయితే ఇంకా ఏంటంటే మనకు ఈ మార్చి 2వ వారంలో మనకు ఎన్నికలకు సంబంధించి ఏదైతే ఉందో షెడ్యూల్ కూడా విడుదల కావచ్చు. అలాగే మనకు కోడ్ కూడా పడవచ్చు, ఎన్నికల కోడ్ కూడా పడే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఎన్నికల హడావుడి ఉంటుంది. కాబట్టి మేబీ మనకు డిఎస్సి 1 నెల వాయిదా పడే ఛాన్స్ ఉంటుంది. అలాగే దాని తర్వాత కూడా ఇంకా వాయిదా పడే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇదొక మంచి శుభ పరిణామమే అని చెప్పొచ్చు. ఎందుకంటే చాలామంది కూడా మాకు చదువుకోవడానికి టైం లేదు, చాలా సిలబస్ ఉంది, దాన్ని ఎలా కవర్ చేయాలి, ఇంత తక్కువ సమయంలో మనకు గవర్నమెంట్ ఒక వ్యవహారంలో లేకుండా ఆలోచన లేకుండా అయితే ఇప్పుడు ఈ డిఎస్సి నోటిఫికేషన్ ఎన్నికల ముందు విడుదల చేయడం ఏంది, దానికి ఆ ఎన్నికల లోపే ఎగ్జామ్ కండక్ట్ చేయాలని, ఎగ్జామ్ నిర్వహించాలనేది అదేందో ధోరణిలో మనకు త్వరితగతిన అయితే అన్ని ప్రాసెస్ చేయడం జరిగింది. అయితే దానికి ఒక రకంగా ఇప్పుడు మధ్యలో ఒక బ్రేక్ పడ్డట్టే అని చెప్పుకోవచ్చు. ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఇది మంచి అవకాశం. ఈ యొక్క ప్రిపరేషన్ని
కొనసాగించండి. ఇప్పటివరకు ఒకవేళ అయ్యుంటే గనక మీరు దాన్ని ఒకసారి రివిజన్ చేసుకోండి. ఈ సమయం మనకు చాలా లాభదాయకము. ఎవరైతే డిఎస్సి రాస్తున్నారో వాళ్ళకి చాలా లాభదాయకం. ఎందుకంటే వాళ్ళు మళ్ళీ ఇంకొకసారి వాళ్ళకి వచ్చిన ఛాన్స్ కాబట్టి మీ యొక్క డిఎస్సికి సంబంధించి సబ్జెక్ట్స్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని ఇంకా బాగా చదివి మంచి స్కోర్ చేసుకునే అవకాశం ఉంది కాబట్టి సో మీకు ఇది ఒక మంచి అవకాశమే. ఇదైతే అప్డేట్స్ రావడం జరిగింది. ఇంకొకటి ఏంటంటే ఇక నేను ఈ వీడియోలో ఇంకొక అప్డేట్ అయితే ఇవ్వాలనుకున్నాను. ఏంటంటే మనకు తెలంగాణ గవర్నమెంట్ కూడా 11,062 పోస్టులకైతే నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎస్ఏ పోస్టులు, ఎస్జిటి పోస్టులు, అలాగే లాంగ్వేజ్ పండిట్ పోస్టులు, అలాగే పీఈటీ పోస్టులకు కలిపి ఇవ్వడం జరిగింది. కాబట్టి ఎవరైతే ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోగలుగుతాం, మేము కూడా అప్లై అనుకునే అవకాశం ఉంది, మేము అప్లై చేసుకుంటాం అనుకునే వాళ్ళకైతే మీరు కూడా అప్లై చేయొచ్చు. అయితే తెలంగాణలో అప్లై చేసే వాళ్ళు ఎవరైతే ఆంధ్రప్రదేశ్ నుంచి అప్లై చేస్తారో వాళ్ళైతే మీరు ఓసీ కింద పెట్టి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో తెలంగాణ వాళ్ళకైతే మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు, మంచి ఛాన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఏదైతే సెప్టెంబర్లో ఇచ్చినటువంటి డిఎస్సి నోటిఫికేషన్ ఉందో 5,000 పైచిలకు పోస్టులకైతే అది రద్దు చేసి కొత్త నోటిఫికేషన్ రావడం జరిగింది. దానికి సంబంధించి ఇవాల్టి నుంచి నోటిఫికేషన్ ఆన్లైన్లో అయితే అప్లై చేసుకోవచ్చు. మనకు దానికి సంబంధించి 1,000 రూపాయలు అనేది ఫీ పెట్టడం జరిగింది. మొత్తం 11,000. దాంట్లో క్లియర్ కట్గా మనకు వేకెన్సీస్ ఎక్కడ ఏమున్నాయని కూడా క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. కాబట్టి మీరు కూడా మీ యొక్క సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఎగ్జామ్స్ డేట్ అయితే ఇంకా ఇవ్వలేదు. వచ్చిన సందేశం ప్రకారం, వచ్చిన మెసేజ్ ప్రకారం ఏందయ్యా అంటే మనకు జూన్లో ఉండొచ్చు అనేటువంటిది ఒక టెంటేటివ్ అని చెప్పుకోవచ్చు. అయితే వాళ్ళు దాన్ని అప్డేట్ చేస్తామని చెప్పడం కూడా జరిగింది. కాబట్టి ఇది కూడా ఒక మంచి శుభ పరిణామమే అని చెప్పుకోవచ్చు. ఎవరైతే అప్లై చేసుకొని రాసుకుంటాం అనే వారికి ఇది కూడా ఒక మంచి అవకాశము. సో ఈ అప్డేట్ కూడా నేను ఇవ్వాలనుకున్నాను. సో ఈ వీడియో మీకు చాలా హెల్ప్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. ఇప్పటివరకు లైక్ చేయకుండా లైక్ చేయండి, వీడియోని చాలా మందికి కూడా షేర్ చేయండి. ఎందుకంటే చాలా గందరగోళంగా ఉన్న పరిస్థితిలో ఇప్పుడు ఒక పక్క టెట్ ఎగ్జామ్ రాస్తూ ఒక పక్క డిఎస్సి కోసం ప్రిపేర్ అవుతూ మాకు టైం లేదే అనుకుంటా అటు ఇటు టెన్షన్ పడుకుంటా ప్రిపేర్ అయ్యే వాళ్ళకి దీని నుంచి ఒక ఉపశమనం అనేది కలుగుతుంది. వాళ్ళ యొక్క ప్రిపరేషన్ అయితే కొనసాగిస్తారు కానీ ఒక రకమైన ఆనందం అనేది ఉంటుంది. ఒక రకమైన మాకు టైం దొరికింది, మేము ఇంకా బాగా చదువుకోగలం అనే ఒక ఆత్మవిశ్వాసం నింపుతుంది. కాబట్టి ఇదైతే తప్పకుండా వారికి షేర్ చేయండి. ఇప్పటివరకు మీరు ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసి వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంట సింబల్లోకి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడే నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్, ఇటువంటి అప్డేట్స్ కానివ్వండి, వీడియోస్ కానివ్వండి, క్లాసెస్ కానివ్వండి మీకు మొదటిగా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తాయండి. సో మూవ్ ఫార్వర్డ్ విత్ పాజిటివ్ వైబ్రేషన్స్ అంటే మీరు జాగ్రత్తగా ఉండండి, సురక్షితంగా ఉండండి. అయితే మీకు తెలంగాణ డిఎస్సికి సంబంధించి ఎలా అప్లై చేయాలి, దానికి సంబంధించి పూర్తి నోటిఫికేషన్ వివరాలతో అయితే నేను ఒక వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో లింక్ కూడా కింద వీడియో డిస్క్రిప్షన్ బాక్స్ అయితే ఇవ్వడం జరిగింది. అక్కడ నుంచి కూడా మీరు డైరెక్ట్గా వెళ్ళి అప్లై చేసేసుకోవచ్చు. మీకు ఏమైనా డౌట్స్, ఏమైనా సజెషన్స్, సూచనలు ఏమైనా ఉంటే కింద కామెంట్ చేయగలరు. నేను తప్పకుండా అయితే రిప్లై ఇస్తాను. సో ఇది ఇవాల్టి వీడియో ఫ్రెండ్స్. మళ్ళీ కలుద్దాం మరొక అప్డేట్ వీడియోతో. అయితే అప్పటి వరకు మీరు నా టెలిగ్రామ్ ఛానల్ అలాగే ఫేస్బుక్ పేజ్ని కూడా మీరు ఫాలో అవ్వచ్చు. దానికి సంబంధించిన లింక్స్ అయితే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ఇవ్వడం జరిగింది. అక్కడ నుంచి కూడా అయితే మీరు నాకు జాయిన్ అవ్వచ్చు. అక్కడ ప్రతిదీ అప్డేట్ అనేది మీకు రావడం జరుగుతుంది. అయితే నా ఛానల్ ఏంటంటే ఒక క్విజ్ మాదిరిగా ప్రతిరోజు ఒక క్వశ్చన్ అనేది పోస్ట్ చేయడం జరుగుతుంది. ఆ క్వశ్చన్ కూడా మీరు చేయొచ్చు. ఏపీ డిఎస్సికి సంబంధించి కానివ్వండి, టీఎస్ డిఎస్సికి సంబంధించి కానివ్వండి, టెట్ ఎగ్జామ్ సంబంధించి కానివ్వండి, జీకే కరెంట్ అఫైర్స్ సంబంధించి కానీ ఒక క్వశ్చన్ అనేది పోస్ట్ చేయడం జరుగుతుంది. చాలా యూస్ఫుల్ అవే క్వశ్చన్స్ కాబట్టి మీరు కూడా ఒకసారి చూస్తారని భావిస్తున్నాను. సో మళ్ళీ కలుద్దాం మరొక అప్డేట్ వీడియోతో. అందాక ధన్యవాదాలు. జై హింద్.